కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నాలాంటి ఒక సామాన్యుడికి అవకాశం ఇచ్చారో, జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉంటాడు సార్, ఇలాంటి అలగావుడు వీడు రేపు పొద్దున్న అసెంబ్లీకి వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా, నాలాంటి వాడిని ఇలాంటి అలగావుడు వచ్చి ప్రశ్నించే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈయన్ని తీసుకొస్తున్నారు. ఈయన్ని ఎలాగన్నా ఆపాలని అనుకున్నట్టున్నారు సార్. ఆ రోజు నుంచి మొదలైందండి నాకు టార్చర్. ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం సందర్భానుసారం అవతల వాళ్ళు మమ్మల్ని ఒక మాట అంటే నేను ఒక మాట అన్న సందర్భం సార్ అది. వాళ్ళ మాట తీసేసి నా ఒక్క మాటనే పెట్టి ఈయన కాపుల్ని తిట్టాడు అనేది ఒక ప్రచారం, హిందువులను అగౌరవపరిచాడు, దేవీ దేవతలను అగౌరవపరిచాడు అని ఇక ఒకటి కాదు 2 కాదు సార్. సాధారణ వ్యక్తిని సార్ నేను. ఒక విలేజ్ కి సంబంధించి సాధారణ ఓ దళిత కుటుంబానికి చెందిన పేద కుటుంబానికి చెందిన వ్యక్తిని. రాజేష్ మాయసేనపై సుమోటోగా కేసు పెట్టాలి. ఎందుకు పెట్టాలి అనుకుంటున్నారా? ఈ రాజేష్ని ఎవరన్నా దళితుడు అన్నా కానీ మరోటి అన్నా కానీ అట్రాసిటీ కేసు పెడతారా లేదా? ఇలానే ఎవరినో ఏదో అన్నందుకు పంచి ప్రభాకర్పై కేసు పెట్టాలి అన్నారు అప్పుడు. అలాగే పాపం వారి అభ్యున్నతికై పదే పదే వారి గురించి మాట్లాడే కంచ ఐలయ్యపై కూడా బీజేపీ తాలూకా దళితుడితో అట్రాసిటీ కేసు పెట్టించారు. పదే పదే దళితులు అంటూ అవమానిస్తున్నాడు అని. ఇలా ఉంటవి విచిత్రాలు. ఇక ఈ రాజేష్ తాను దళితుడనని ఓ డజను సార్లు, అలాగా వాణ్ణి అంటూ ఓ 1/2 డజను సార్లు అన్నాడు. ఇవే మాటలు వేరెవరైనా అంటే కేసు పెడతారా లేదా? గగ్గోలు పెడతారా లేదా? మరి అలాంటప్పుడు రాజేష్ అన్నిసార్లు అన్నప్పుడు సుమోటోగా కేసు ఎందుకు పెట్టకూడదు? తప్పకుండా పెట్టాలి. ఒకవేళ అలా పెట్టకపోతే ఇతరులు అన్నప్పుడు కూడా పెట్టకూడదు. మరి ఇప్పుడు చూడండి, సూసైడ్ చేసుకునేవారు వారు చనిపోతే ఇక ఏమీ ఉండదు, కానీ వారు బతికితే మాత్రం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నందుకు కేసు పెడతారు. అవునా కాదా? అలాగే ఈ రాజేష్ కూడా అన్న మాటలు ఒకవేళ ఇతరులు అంటే కేసు అయితే గనుక అతను అన్న కేసు పెట్టాల్సిందే, ప్రాసిక్యూట్ చేయాల్సిందే.